ఎలక్ట్రీషియన్ ఏమైనా బండి మాట్లాడుతున్నాం కదా మనుషుల్ని ఇంతవరకు చేశారు కదా చాలా అమ్మా. చిన్న చిన్న పిల్లలతో ఉన్నారమ్మా. ఇంతవరకు జరిగింది కట్టుకోం కదా అరెస్ట్ చేసి మరీ తరలిస్తున్న పరిస్థితి చూస్తాం. ఎందుకంటే పోలీసు భారీ మలగల నేపథ్యంలో హైదరాబాద్ కేవలం పేదలకు సంబంధించి మాత్రమే వాళ్ళకి మాత్రము హైదరాబాద్ పనిచేసేదని ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఓనర్గా మరోవైపు చూస్తే దీనికి సంబంధించి కొన్ని సంవత్సరాలు ఒక్క చాలమ్మా, ఒక్క నెత్తుకో అమ్మా. ఎవరితో ఒక నెత్తుకో, ఏం కాదు. చిన్నపిల్లని నెత్తుకో, ఎవరినో అవుతుంది.
ఒక్కసారిగా వచ్చేసి ఇలా తమ రోడ్డు మీద వేయడంతో అందరము రోడ్డు పాలయ్యమంటూ కూడా కన్నీటి పర్యమంతో అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్నారులు కూడా ఏడుస్తున్నారు, కన్నీటి మా భయం మాకున్నది. మేము కూలి చేసుకొని బతికేటోళ్ళం. పండుగ పూట మరి పండుగ పూట మాకేం ఇంత వండుకొని తిందామన్న పర్ణం లేకుండా చేస్తారు. ఆదివారం పండుగల రోజు ఎప్పుడో ఒకసారి దిగుతారు. ఇల్లు పోతే ఎట్లా మరి అదే మరి రోడ్ మీద వండుకోవాలి. ఇంకేం చేస్తాం? ఆడ అవిటికి సంతకాలు పెడితే అవి ఇయ్యలేరు. ఇప్పుడు ఈడ గుడి చేసుకొని ఉంటే ఈడ ఉండనిస్తలేరు. ఇంకేడ ఉండాలి? ఉన్నాయి మా ఆస్తులు ఉన్నాయంటే మీరు మొత్తం రాసుకొని మాకు ఇల్లు ఇయ్యండి. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? ఏం చెప్తాం? ఇంకా రాళ్ళు తీసుకొని కొడతాం వస్తే. మరి ఇక్కడ గుడి చేసుకొని ఉంటే కూడా ఉండరు, లేకపోతే ఇంకేడ ఉంటాం మరి మేము. ఈ పండుగ పూట మహిళలు మీరు బతుకమ్మలు ఆడుకోవాల్సిన రోజు ఏది ప్రశాంతంగా ఉంచుతున్నారని మాకు ఎప్పటికీ గొడవలు గొడవలు గొడవలు. ఏమయ్యా హైదరాబాద్ ఇప్పుడు ఈ ఒక్క రోజు కూడా వదిలిపెట్టమంటారా? ఏమో ఏం చెప్తారో, వచ్చిరు పోతురుగా వస్తారు. 24 గంటలు ఉంటామంటారు కదా, ఎన్ని గంటల దాకా ఉంటారో ఏం చేస్తారో ఇంకా. 2500 అన్నది అవి ఇస్తలేరు. ఏమి ఇచ్చిండు మాకు? ఇంత తిప్పలు పడుతున్నాం. ఏమొద్దు మాకు, ఇల్లు చాలు మాకు, ఏమొద్దు. ఇంకా మాకు కేసీఆర్ ఉన్నప్పుడన్నా మేలు చేసి రైతు మీకు ఇందిరా మిల్లు ఏదే లేదు, మాకే ఇల్లు లేదు, ఇందిరా ఇల్లు లేదు. రేకుల ఇల్లుకి దింపుకొని పోయారు. వీటికి 5 లక్షలు ఇస్తామని దింపుకొని పోయారు. ఇవే అవి కూడా రాలేవు. మరి జాగరణ ఉంది కదా మాకు. మరి పండుగ ఏం చేయాలి? బతుకమ్మ చేస్తాను చూడు, మాకు బతుకమ్మ అవుతుంది. ఇదే బతుకమ్మ మాకు, ఇంకేముంది? ఇదే బతుకమ్మ. ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? ఏం చెప్పమని దండం పెట్టి ఊరుకుంటాం. ఏం చెప్తాం? ఇంకా తీసుకొచ్చారు హైడ్రా మన్ను వాడ మమ్మల్ని చంపుతున్నారు. చంపేమని అక్కడ ఏమైనా చేసుకొని చంపమంటే చస్తాం. మరి ఇంకేముంది? రావద్దు ఇంకా మగోళ్ళు వీళ్ళకి పంపించొద్దు. వాడు వచ్చి మాట్లాడాలి. ఆ రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడాలి. ఇక్కడ దమ్ముంటే ఓట్లు వేయమన్నప్పుడు వచ్చినాడు కదా, ఇప్పుడు రావాలి వాడు. పండగ పూట మరి పండగ పూట మాకు ఇలా చేస్తే ఏడిపిస్తున్నారు. పెద్దలకు ఎట్టుకోకుండా ఏం చేయకుండా ఇట్లా మమ్మల్ని అందరిని ఏడిపిస్తున్నాడు. అంటే ఇప్పుడేనా రేవంత్ రెడ్డి వచ్చినాకనే? ఈ 2 సంవత్సరాల నుంచి ఎట్లా అవుతుంది? వాడు వచ్చిన నుంచి ఎట్లా అవుతుంది? అంతకు ముందు ఇలా లేదు, ఇట్లా లేదు. వాడు వచ్చిన నుంచే ఇట్లా జరుగుతున్నది. వాడికి ఎందుకు గెలిపించినారో ఊరోళ్ళు అంతా కలిసి గెలిపిస్తే నోట్లో మొడ్డెట్టిండు వాడు, అందరికి తెలిసి. వాడుకో ఇప్పుడు ఇల్లు పోతే ఎట్లా మీ పరిస్థితి? ఇగో రోడ్ల మీద ఉండాలి, కుక్కల్లా బతుకుండాలి, రోడ్ల మీద పడుకోవాలి. మరి మీరు బతుకమ్మలో ఏమి ఉన్నాయి? బతుకమ్మ ఇదే బతుకమ్మ ఆడుతున్నాం. పోలీసు వాళ్ళతో బతుకమ్మ, పోలీసు వాళ్ళతో బతుకమ్మలు ఆడుతున్నాం. ఇదే లాఠీలు పెట్టుకొని కొడుతున్నారు కదా, అదే బతుకమ్మ. దమ్మున్నాడు పోలీసులకు కొడుతున్నారు. పోలీసు వాళ్ళే వాళ్ళకి పవర్ ఇచ్చింది ఎవడు? వాడే కదా పవర్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి పవర్ ఇచ్చిండు. వాడు రమ్మని దమ్ముంటే వాడికి ఓట్లు వేపించుకున్నాడు, సైలెంట్ ఉన్నాడు ఇంట్లో. మాకేం లేవు ఆస్తులు, గరీబులం మేము. రోజు కోట పడితే గడుస్తుంది. రోజు కష్టపడి జీవులం మాది. పొద్దుంతా పనికెళ్తేనే ఒక్కరు తినగలం మాకు నైట్ లో. మరి పేదల ప్రభుత్వమే, అందుకే ఇచ్చిండు. మొత్తం ఇచ్చేసి పెట్టిండు వాడు. మా అమ్మ ఆయన రూములు వెతకనికి పోయిరా? అయ్యో, మరి అన్నం తిన్నారా పొద్దున్న నుంచి? తినలే. అన్నం వండలేదు. అంటే అన్నం వండుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదా? మరి ఎట్లా ఆకలి బియ్యం తీసుకుంటే వాళ్ళు వచ్చి కాల్చేయండి అని బియ్యం అందులో పోసి సామాన్ బయట పెట్టి పోయినరు. బియ్యం కూడా అందులోనే పోయినాయా? బియ్యం తెచ్చిరు కానీ వండుకోలే. మరి ఆకలి అయితలే? ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, ఆకలి అయితలే? అన్న ఆకలి అవుతుందా? అన్నం లేదు. మమ్మీ వాళ్ళు రూమ్ కోసం పోయిల్లు. ఎట్లా మరి మీ ఇల్లు పోయింది? బాధ అనిపిస్తుందా నీకు? బాధ అనిపిస్తుందా?
మరి వేరే కాడ కట్టుకోవడానికి మీ మమ్మీ వాళ్ళ కాడ ఏమన్నా పైసలు ఉన్నాయా? లేవు. పైసలు కూడా లేవా? అడ్డ మీద కోట గుట్ట అడ్డ గుంజుతలే. అడ్డ మీద అంటే కూలికి పోతారా? మరి ఇప్పుడు నీ బుక్స్ అన్నీ ఎక్కడ పోయినాయి? నీ బుక్స్ అక్కడ ఇంటికాడ ఇంట్లోనే పోయినాయి ఆ బుక్స్ కూడా? మీకు ఈ రోజు పెద్ద పండుగ ఎవరికి ఉండదు ఈ పండుగ, మాకున్న పండుగ తెలంగాణలో. మాకేది పండుగ? పండుగ మాకు చాలా పండుగ. ఎట్లమ్మా మరి మీ ఇల్లు కూలిపోయింది? అన్ని కూలగొట్టిరు కదా, ఇంకేంది పండుగ? మాకు పండుగ లేకుందా అన్న? ముందు పండుగ లేకుందా? మీకు పండుగ పట్టు ఇళ్ళ పొద్దుగా పట్టు చీరగా ఇలా చీరలు కట్టుకొని తిరుగుతున్నాం. ఆయన చెల్లెలు అని బిడ్డ అని పెళ్ళాము ఇదే చీర కట్టుకొని తిరుగుతున్నాం. పట్టు చీర ఇవాళ అదే కట్టుకున్నాం కదా, అడిచిన చీరనే కట్టుకున్నాం. బతుకులో ఉన్నాం మేము, మా సేవల మీద నడుస్తున్నాడు. పేదల ప్రభుత్వం అన్నారు, పోయి రేవంత్ రెడ్డిని కలవపోయారు. ఎట్లా ఉంది ప్రభుత్వం? రేవంత్ రెడ్డిని కలవనికే పోవాలనా మేము? నోటీస్ ఏమి ఇవ్వలేదన్నా. నోటీస్ సడన్ గా సండే రోజు వచ్చారు, ప్రొద్దున 7 గంటలకు వచ్చారు. ఇక్కడ బస్సు మొత్తం నల్ల మట్టం చేసి మేము 2-3 నెలలు కరెంట్ బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే జీతాలు రాదు, రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తారు. ఈడ వచ్చి గోరు గరీబుల ఇలా పిల్లలు అట్లా కాదు, పండగ పూట ఇల్లు కూలింది. ఎట్లా మీ పరిస్థితి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ గారు, కాంగ్రెస్ ఎంప్లాయీస్, అందుకే ఇట్లా వీళ్ళకు జీతాలు సరిపోవట్లేదు. అందుకే ఈడ ఇల్లు కట్టేటప్పుడు 6 సంవత్సరాలు ఇల్లు కట్టినాము. 6 సంవత్సరాల నుంచి ఎప్పుడు వస్తే 1000 రూపాయలు 500 గురించి ఆశపడి దెంకొస్తారు. ఈడ వచ్చి రూపాయలు. ఈరోజు పండగ అండి, మీరు అందరు పండుగ ఏంది? మా కుట్టిరు పండుగతో ఏం సంబంధము? నా కాబట్టి నా ఇల్లు దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారండి? రేవంత్ రెడ్డి పాలతల ఆడోళ్ళు కానీ మోసం చేసి మొత్తం నాశనం చేసి పేదల ప్రభుత్వం అంటున్నాడు కదా. ప్రభుత్వం అది పేదల ప్రభుత్వం. గరీబోళ్ళ దగ్గర పేదల ప్రభుత్వమా? ఉన్నోళ్ళ దగ్గర పేదల ప్రభుత్వం. రాకన్నా ముందు 6 సంవత్సరాల నుంచి ఇల్లు ఉంది. రేవంత్ రెడ్డి లేకుంటే న్యాయం చేయకుండా రెడ్డి కాదు, పెళ్ళం కాదు, మొత్తం వేసినా కొడుకు తిడతలే. ఇలా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నానా. కానీ ఇలాంటి ప్రభుత్వం వేస్ట్ అంటే వేస్ట్ ప్రభుత్వం. అందుకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ఎలా అంటేలే, కానీ ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వమే వేస్ట్. అలా అని వీళ్ళ అందరు ఇలా కొడితే ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు? అందరు 10-15 లక్షలు పెట్టి కొన్నారు. ఓపెన్ కార్డు ఇలాంటి సంచులు అప్పుడే వేస్తుండే ఏమైతుండే? ఈ కంచులు అప్పుడే వేస్తుండే కబ్జా అవుతుండేనా? పండుగ రోజు బతుకమ్మ బతుకన్నా ఏం లేదనా, ఏం బతుకమ్మ బతుకు అయిపోయింది అంతే. ఇదే కంచులు పాస్ట్ ఓపెన్ కార్డు ఉన్నప్పుడు కొట్టేస్తే మేము ఇల్లు కొట్టుకొని ఉండేవాళ్ళమా? ఇదే పాయింట్ నోట్ చేయండి మీరు. ఇల్లే ఓపెన్ ల్యాండ్ ఉంటే మేము రేవంత్ రెడ్డికి ప్రధానంగా మాకు న్యాయం కావాలన్నా. మేము ఈ బస్సు కాల్ చేసే ఒక ప్రసక్తే లేదు. మేము ఈ బస్తీ దగ్గర వెళ్తే బాగుండదు అంతే. రేవంత్ రెడ్డి ఓటుకున్నట్టు ఉన్న దొంగ మళ్ళీ ప్రజలకి ఏం సాయం చేస్తాడు? ఆయన దొంగ, పైసలు మాట్లాడు. ఓటుకున్నోడు దొంగ చేసినోడు పేదోళ్ళని ఏం సాయం చేస్తాడు? ఆయన కడిపే నిండదు, వేరే వాళ్ళకి ఏం సాయం చేస్తాడు? నాకు కోసుకోండి, నాకు తినండి. అదొక సీఎం అలాంటి మాట్లాడతాడా? కేసీఆర్ అని చూసి నేర్చుకుంటే అలా కొద్దిగా బుద్ధి వస్తుంది రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు ఆయన దొంగ ఉంటే తెలంగాణ రాయగొట్టి 40,000 రాయగొట్టి పిల్లప్పటి నుండి కొట్టుకుంటూ బతుకున్నాం సార్. ఏదో పిల్లలు మేము బతుకుతున్నాం సార్. ఏదో మాకు మేమేదో రాయి కొట్టుకుంటాం, తినేకుంటాం, ఒక 5 రూపాయలు 2,000 సంపాదిస్తాం, అంతవరకే సార్. మేము పండుగ పొద్దు ఏడిపిస్తున్నారు సార్ మమ్మల్ని. మేమేం చేయాలి సార్? చెప్పు సార్. అన్ని కొడితే మేము ఎట్లా చేయాలి సార్? చెప్పు సార్. ఏం చేద్దాం? పండుగ మేము నీ ఎదురు చంపేస్తున్నారు సార్. మేమేం చేస్తాం చెప్పు సార్? మమ్మల్ని కొట్టి చంపేస్తే సార్, ఇక చంపేయండి సార్. దీని సార్ ఒక మాట కాదు సార్, మేము 40 ఏళ్ళ నుండి బతుకుతున్నాం సార్. ఏదో రాయగట్ట మేము పిల్లలు మీడు చెడ్డీలు వేసుకొని బతుకుతున్నాం సార్. మేము ఇట్లా సార్, మేము పుట్టి కాలనీ తిన్నా సార్. మేము అయ్యా రాయ ఈడే ఉన్నాం సార్. మేము ఏదో కొడుకులు
ఏదో కొడుకులకి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? మేము రాయకూడదు. ఏ రేవంత్ రెడ్డి సార్ ఏమంటే నేను ఏదో ఓట్లేసి గెలిపించాక ఇట్లా మానవత్వం ఇదా సార్ చెప్పండి సార్ మీరు. రేవంత్ రెడ్డి సార్కి మేము ఒకటే మేము అంటే మేము తప్పు చేసినాం సార్ మీకు ఓట్లేసి, కానీ ఓట్ల గురించి కాదు సార్. దెయ్యి తయారు చూపెట్టండి సార్. మీరు రెండో కావాలి మాకు. నీ ఎదురుగా మీ వీడియోలు ఎదురుగా కొట్టి చంపుతుంటే ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్ మీరు. మేము రాయి గట్ట ఏళ్ళు పోయినాయి, అన్ని పోయినాయి సార్. మా నాయనకి అయితే 2 కాళ్ళు పోయినాయి సార్. గాతాలంటి పెట్టి రాయి కొట్టుకొని బతున్నాం సార్. ఏదో అయ్యా పని కూర్చొని నేర్చుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్. అంతే సార్.